తర్వాత బీలమ్మ, తర్వాత పావని, మల్లేశ్వరి, భారతి కలిసి ఒక పాట సిద్ధపడి ఉండండి. ఆ తర్వాత సహోదరులు రూత్మారి గారు, ఇంకా దుర్గమ్మ గారు, బీలమ్మ గారు వచ్చిన తర్వాత ఒక పాట పాడాలని కోరుతున్నాం. ప్రైజ్ నిన్ను మరచి నీ ప్రేమ విడచి, నిన్ను మరచి నీ ప్రేమ విడచి, నేనెటు పోగలను నా దేవా, నా దేవా, నా దేవా, దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, నీ ప్రేమ నాకిలా చూపగలదు, నీ ప్రేమ నాకిలా చూపగలదు, చూపగలదు.
ఇది గిన్నలిగిన నా హృదయాన నీకే సింహాసనం. ఇది గిన్నలిగిన నా హృదయాన నీకే సింహాసనం. శ్రీహరుడా ప్రైజ్ లార్డ్. మరొక పాట పాడి మరి సహోదరులు నరేష్ గారు, గోపి, తిమ్మోతి, అలాగనే రవి కూడా వచ్చి ఓ పాట పాడతారు. అందరూ కలిసి దేవుని మహిమపరచాలని కోరుతున్నాం. ప్రైజ్ లార్డ్. కానుకల పాటకు మరి యవన సహోదరులు సిద్ధపడి ఉండండి. 52వ పాట కానీ లేదా 362వ పాట కానీ తర్వాత ప్రైజ్ లార్డ్. హలో 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 దేవుని స్తోత్రం నుండి దేవుని దేవునామని మీ అందరికీ వందనాలండి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల చందము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. గుణాల సంపన్నుడా యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృపలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృపలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి
ప్రైజ్ లార్డ్. త్వరగా రావాలి. తర్వాత సరూతి మేరీ గారు, దుర్గమ్మ గారు కలిసి ఒక పాట 2 చరణాలు పాడండి. అందరికీ అవకాశం ఉంటుందని. తర్వాత వాక్యానికి మనము వెళ్ళబోతాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమ సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమ సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములను శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములను శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువును అణచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువును అణచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హలో. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆదూరు డ్యాని దయ వారి గృహమునందు తమ్ముడు చేసుకున్నటకై ఈ జ్ఞాపకార్థ కూడికలోనికి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
తర్వాత మరియమ్మ గారు పాట పాడతారు. ఈ పాట తర్వాత ఈ వాక్యం తర్వాత మళ్ళీ పాటలు పాడవచ్చు, ఎందుకంటే దైవసేవకులు వేరే చోటుకు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత మళ్ళా బాలస్వామి గారు మిగతా వారు పాడవలసిన వారు పాడటానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. బేవలా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 197 పాట. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. అపవాది క్రియలందు బందీనైతిన్, కృపా చూపి నన్ను విముక్తుని చేయవా. అపవాది క్రియలందు బందీనైతిన్, కృపా చూపి నన్ను విముక్తుని చేయవా. విపరీత గతి పొంది నీదు ముక్తి ప్రభావింపనిమ్మో. విపరీత గతి పొంది నీదు ముక్తి ప్రభావింపనిమ్మో. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. నాపై సరి చేసి మోద్రించుము దేవా. చదారి నానేదో ప్రతిరూపం, నాపై సరి చేసి మోద్రించుము దేవా. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే.
పరచితే నిన్ను అపరాధిని నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపరచితే నిన్ను అపరాధిని పరితాపము పొందుతుండెను. పాపము క్షమించుము దేవా పరితాపము పొందుచుండెను. నాదు పాపము క్షమించుము దేవా ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితి నీ చరణములే ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితి నీ చరణములే ఆశ్రయించితి నీ చరణములే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశపడకు ఈ లోకం కోసం. దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన దైవదాసులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా మట్టేనమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా మట్టేనమ్మా.
అందమైన ఓ సుందర స్థితి గుణములేక ఫలమేనమ్మా పంది మొక్కున బంగారు గమ్మి పట్టిన ఫలితం లేదమ్మా పంది మొక్కున బంగారు గమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా అందమైన దీనాశకములు హద్దులేక ఏమయ్యిందమ్మా అందమైన దీనాశకములు హద్దులేక ఏమయ్యిందో అంతరంగమన గుణము కలిగిన సారా చరిత్ర చెక్కిందమ్మా అంతరంగమన గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మా ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా ఆశించేది ఏది అది మట్టేనమ్మా మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా జాతి కొరకు ఉపవాస దీక్షలో పోరాడిన యేసేరు రాణిలా నేటి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ ప్రేమలా జాతి కొరకు ఉపవాస దీక్షలో పోరాడిన యేసేరు రాణిలా నేటి కొరకు తన అత్తను విడువక హత్తుకున్నారు తమ ప్రేమలా కన్నీళ్లతో ప్రభు కాలు కడిగి తన కురులతో తుడిచిన మధ్యలింగలా కన్నీళ్లతో ప్రభు కాలు కడిగి తన కురులతో తుడిచిన మధ్యలింగలా అన్నావల మన దోర్కావలి పిస్కిల్లావలి విశ్వాసవనితలా అన్నావలి మన దోర్కావలి పిస్కిల్లావలి విశ్వాసవనితలా వారి దీక్షయై వారసత్వమై అనంతరాజపు నిత్య శ్వాసమై వారి దీక్షయై వారసత్వమై అనంతరాజపు నిత్య శ్వాసమై పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మా పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మా ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా తిమ్మతి, ఈ కుర్చీలు అక్కడ సిమెంట్ మీద వేసేయండి, స్త్రీలు వచ్చి కూసుకుంటారు. దయచేసి తల వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తన దాసుని ద్వారా దేవుని వాక్యంతో మనతో మాట్లాడలేకుండా ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు బర్నబాస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తం. అందరు కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలండి. మన మధ్యలో ఉన్న సహాస నాయకులు వందనాలు, సేవకులు కూడా వందనాలు చెల్లించుకున్నాం. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. సభల నిమిత్తం ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నువ్వు పరిశుద్ధ నామాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. ఏప్రిల్ 8, 9, 10 తారీఖుల్లో
ఇంతవరకు నా తండ్రి బిడ్డలు నా తండ్రి నాయన పాటలు పాడి ఉండగా ప్రభా నా తండ్రి ఇంపైన సువాసనగా మీకు నాయన మహిమకరంగా నా తండ్రి నాయన జరిగిందని నాయన నమ్ముచున్నాము. మీకు వందనాలు ప్రభా. చక్కని వాతావరణం ఇచ్చి ప్రభా నా తండ్రి ఈ సభలు నా తండ్రి నాయన మహిమకరంగా జరగడానికి సాయం చేయండి. మీ దాసులు బహుబలంగా నాయన మీ శిలువ చాటును మరుగుపరుచుకొని ఆయన వాక్కులు అందించేలాగిన ప్రభా నా తండ్రి అనేక మంది వచ్చి ప్రభా వాక్యాలిన ప్రభా నిజదేవుడు రక్షకుడని అంగీకరించిన తండ్రి నాయన మారు మనసు పొంది బాప్తిస్మాలు తీసుకోవడానికి సహాయం చేయండి. మీ కృప, మీ కనికరం, మీ కాపుదల, మీ భద్రతను ఈ ప్రాంగణం చుట్టూ ఉంచి నా తండ్రి మీకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి ప్రభా నా తండ్రి. రేపటి దినాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్తాన్ని నాయన మీ ఆధీనంలో ఉంచుకోండి. మీకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయవలసిందిగా ఇంకా రావాల్సిన బిడ్డలు నా త్వరగా తోడుకొని మీ సన్నిధికి నడిపించండి. ఆయన ఆశ్చర్యకరంగా ఈ సభలు జరిగించడానికి సహాయం చేయండి. మీకే మహిమ ఘనతల ప్రభావం మీరు ఆరోపించుకోవాల్సిందిగా మా ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన సహోదరులకు వందనాలు. అలాగనే మన మధ్యలో గడిచిన దినము ఈరోజు దేవుని వాక్యాన్ని అందించినటువంటి ఉద్యోగత పాల్ గారు మన మధ్యలో ఉంటాం. మనకు సంతోషకరం. మరి ఇప్పుడు వాక్యాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. సమయాన్ని చేస్తాను. మరొకసారి మీతో ఉండి వాక్యము ధ్యానించే అవకాశం దేవుడు ఇచ్చినందుకు వందనాలు. అలానే చక్కగా కూర్చొని 2 వర్తమానాలు విని ఇంకా పారిపోకుండా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఇంకా కూర్చొని వెళ్తున్నా మీ అందరికీ కూడా నా వందనాలు. నేను ఇలా వరుసగా ఒక మీటింగ్లో దగ్గరగా 4, రేపు కూడా లెక్కేస్తే 6 ప్రసంగాలు చెప్పడం మొట్టమొదటిసారి. సో ఇది నాకు కొంచెం రొప్ప, కానీ ఓపికగా కూర్చొని వింటున్నా మీ అందరికీ కూడా నా వందనాలు. ఈరోజు వర్తమానం కొరకు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయానికి వచ్చేసేయండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. ముందుగా చెప్పినట్టు నాకు ఎక్కడ కొంచెం అవకాశం దొరికితే ఈరోజు పొద్దున అపోస్తులు 1, తర్వాత ఈ 16వ అధ్యాయము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ మీ దగ్గర 2 వర్తమానాలు లేదా 1 కన్నా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వర్తమానాలు చూస్తున్నాం. సరే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బెతూనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియా దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమోత్రేకాకును మరునాడు నెపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చి తిని. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీయుల ప్రస్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటేమి. విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూయటైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, కొద్ది నిమిషాలనైనా నీ వాక్యము ధ్యానం చేయుచుండగా
మాకు సహాయం దయచేయండి. వాక్యం అయినా మా హృదయ లోతుల్లో గుచ్చుకున్నదిగా సహాయం దయచేయండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాలం వర్తమానం యొక్క శీర్షిక లేదా టైటిల్ ఏంటంటే, బైబిల్ పట్టుకుంటేనే క్రైస్తవుడువా. ఏంటండి? బైబిల్ పట్టుకుంటేనే క్రైస్తవుడువా అంటే, బైబిల్ గ్రంథము మన చేతిలో లేదనుకోండి, అంటే ఆదివారం కోసం మాట్లాడలేదు, మిగిలిన వారం రోజుల్లో ప్రతిరోజు బైబిల్ పట్టుకొని అన్ని చోట్లకి వెళ్ళం కదండి. బైబిల్ మన చేతిలో లేదనుకోండి, అప్పుడు నువ్వు క్రైస్తవుడువేనా? అంటే క్రైస్తవుడిలో ఉండవలసిన లక్షణములు నీ జీవితంలో ఉంటున్నాయా? అంటే క్రైస్తవుడిగా నీ సాక్ష్యం ఎలాగుంది అన్నదే ఈరోజు వర్తమానం. ప్రొద్దున్న ఏం మాట్లాడుకున్నాము? అపోస్తల కార్యాలు 1 నుంచి యేసు ప్రభు గారు తిరిగి లెగిసినప్పుడు శిష్యులు యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి వాళ్ళ సొంత ఆలోచనలను చేయమని దేవుడిని అడిగారు. ఎలాగైతే వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్న ప్రపంచం అంతా ఆలోచిస్తుందో ఆ రీతిగానే ఈ శిష్యులు కూడా ఆలోచించి యేసు ప్రభు గారిని రాజ్యం ఎప్పుడు స్థాపిస్తామని అడిగారు. కానీ అయ్యా పరిచర్య బోర్డు చేయాలి మాకు శక్తిని అని అడగలేదు. అప్పుడు యేసు ప్రభు గారు ఏమన్నారు? ఆ సమయం దేవుడికి తెలుసు, కానీ మీకు పరిశుద్ధాత్మ వల్ల శక్తి వస్తుంది, కానీ కాబట్టి మీరు భూలోకమంతా నా కొరకు సాక్షులుగా ఉండండి అని ఆ మాట చెప్పి అక్కడితో పొద్దున వర్తమానం ముగించుకున్నాం. ఈ రాత్రికాల సమయం వర్తమానము ఏంటంటే, సాక్షులుగా ఉండడం అంటే ఏంటి అనేది మనము పౌలు గారి జీవితంలో మనం చూస్తాం. సరే, 6వ వచనంలో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. వారంటే ఎవరు? పౌలు గారు, శిల గారు. వాళ్ళు ఉన్నారని మనకి తర్వాత అర్థమవుతుంది. అయితే ఆసియాలో వాక్యం చెప్పకూడదని వాళ్ళని ఆటంకపరిచింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? కూర్చొని, సరే దేవుడా ఆసియాకి వెళ్ళొద్దు అన్నావు కదా, ఎక్కడికి వెళ్ళమంటావో నువ్వు చెప్పే వరకు నేను వేచి చూస్తూ ఉంటాను అని చక్కగా కుర్చీలో కూర్చొని టీ కాఫీలు తాగుతున్నారా? లేదు. ఆసియాకి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ వాళ్ళని ఆటంకపరిచిన వెంటనే మూసియా దగ్గర ఉన్న బితూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అయితే అక్కడికి కూడా యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చింది. అంటే ఈ వచనాల్లో మనం ఒకటి గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వాళ్ళు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాకి వెళ్ళొద్దన్నది, బితూనియాకి వెళ్ళొద్దన్నారు. అయితే వీరిలో ఉన్న ఆ తృష్ణ, వీరిలో ఉన్న ఆ రోషము, వీరిలో ఉన్న సువార్త ప్రకటించాలి అన్న ఆశను గమనిద్దాం. మనము రక్షించబడిన తొలి దినాల్లో అటువంటి ఆశ కలిగే ఉండి ఉండవచ్చు. ఇప్పుడిప్పుడే రక్షించబడ్డాము, బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి అది మన హృదయంలో చాలా లేతగా ఫ్రెష్గా ఉండి ఎవరికి అనిపించినా వాళ్ళకి యేసు ప్రభు గారి కోసం చెప్పాలి అనే ఆశ ఉండేదేమో. మన కుటుంబీకుల్లోనే చాలామందికి చెప్పడానికి ప్రయత్నం చేశామేమో. మన తల్లిదండ్రులకు, మన పిల్లలకు, మన స్నేహితులకు, మనతో పనిచేసే వారికి చెప్పాలనే ఆశ మనలో ఉండేదేమో. అయితే కాలక్రమేణా కాలం గడిచే కొద్దీ ఆశ నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు సువార్త గూర్చిన విషయంలో పట్టింపే లేదు. సువార్త చెప్పాలి అన్న ఆశ మనలో కనబడట్లేదు. మన హృదయము చల్లారిపోయి కఠినమైపోయి సువార్త విషయంలో అసలు ఏమి తృష్ణ మనకి కనబడట్లేదు. అంటే పౌలు గారు ఆ రీతిగా కాదు, శిల గారు ఆ రీతిగా కాదు. ఆసియాకి వెళ్ళొద్దు అన్నారు,
బెతూనియాకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, అక్కడికి వెళ్ళనివ్వలేదు. కాబట్టి మూసియా దాటిపోయి త్రోయకి వచ్చారు. అయితే త్రోయలో పౌలు గారికి శిల గారికి ఒక దర్శనం వచ్చింది. ఏంటి? మాసిదోనియా దేశస్థుడు, 9వ వచనం, దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయమని తనని వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగింది. దర్శనాల గురించి వచ్చిన మాట చెప్పి వెళ్ళిపోతాను వర్తమానంలో. ఈ కాలంలో దర్శనాలు వచ్చాయి, కళ వచ్చింది, దేవుడు నాతో కళలోని దర్శనంలోని మాట్లాడాడు అని మనం వింటూ ఉంటాం. నేను కూడా వింటూ ఉన్నాను. అయితే దర్శనాలు ఉంటాయి అని చెప్పలేను, దర్శనాలు ఉండవు అని చెప్పలేను. మరి ఏం చెప్తారండి అంటే వినండి. దర్శనము అది మనకి ఏ రూపంగా వచ్చినా, కళలో వచ్చినా, నిద్రలో వచ్చినా, మెలకువగా వచ్చినా, అది రాదు, మంచిది కాదు, తప్పు, కరెక్ట్ అని చెప్పే పరిస్థితిలో నేను లేను. కానీ కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని బట్టి మీ అంతటా మీరే మీ వ్యక్తిగత జీవితంలో పరీక్ష చేసుకోండి. మామూలుగా దర్శనాలు వస్తే ఎలాగ ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒకనొక రోజు ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపాను. మరి మీరందరూ పరిశుద్ధులేమో, నేను ఒక్కొక్కసారి ప్రార్థనలో పడుకుని పోతాను, మళ్ళీ లేచి మళ్ళీ ప్రార్థన చేస్తాను. సరే, మరి నిద్రపోయో లేదా ప్రార్థన చేస్తున్నానో మొత్తానికి ఏదో దర్శనం నాకు వచ్చింది. అయితే అప్పుడు అర్థం కాలేదు. ఆ దర్శనం వచ్చిన మరునాడో లేదా ఆ తర్వాత వారమో లేదా ఆ వారమో లేదా శనివారమో ఆదివారమో ఏదో ఒక పరిస్థితి జరిగి ఉండవచ్చును అన్న, చాలా ఏదో ఒక పరిస్థితి జరిగి ఉండవచ్చును. అయితే ఆ పరిస్థితిని బట్టి నాకు వచ్చిన దర్శనం, ఓహో ఇదా దాని అర్థమని అర్థము చేసుకున్నాను అనుకోండి. అర్థం చేసుకున్నాక అప్పటి నుంచి నా హృదయం ఎలాగుంటుంది, మళ్ళా తర్వాత ఏం జరుగుతుందో దేవుడా నాకు చూపించు, దేవుడా ఒకసారి నా జీవితంలో దర్శనం ఇచ్చావు కదా, మళ్ళా నన్ను దర్శించు అని ఈ దర్శనం కొరకే మనం పాటలు పడుతూ ఉంటాము, ఈ దర్శనం కొరకే మనం ప్రాకులాడుతూ ఉంటాము. కానీ దేవుడు ఆల్రెడీ మనకి సంపూర్ణమైన దర్శనము ఈ లేఖనాల ద్వారా మనకి ఇచ్చేశాడు. నేను పక్కన పెట్టేస్తాను. ఈ దర్శనాల కొరకే నేను పాటు పడుతున్నాను, దేవుడా పరిశుద్ధాత్మతో నన్ను దర్శించు, నన్ను దర్శించు, నన్ను దర్శించు అని ప్రార్థనలో గంటలు గడుపుతున్నాను. కానీ ఆ దర్శనాల వల్ల ఆత్మీయ జీవితానికి వస్తుంది ఏమీ లేదు. ఆ దర్శనాల వల్ల నా ఆత్మీయ జీవితము లేదా నా మనసు నొచ్చుకొని నేను సరి చేసుకొని ఇతరుల పట్ల నా ప్రవర్తనను మార్చుకొని ఇతరులకి ఉపయోగకరంగా ఉండే పరిస్థితి ఏమీ లేదు. మరి దర్శనాల వల్ల నాకేం వస్తుందండి అంటే, ఒకసారి దర్శనం అయ్యాక మళ్ళీ ఇంకో దర్శనం కావాలని, ఆ దర్శనం అయ్యాక మళ్ళీ ఇంకో దర్శనం కావాలని, ఆ దర్శనాల వెనకాలే పడి వెతుకుతున్నాము. కానీ మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పక్కన పెట్టేశాం. మన ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గర ఒకట పక్కన పెట్టేసాం. అదేంటండి వాక్యం ప్రార్థన చేస్తే దేవునికి దగ్గర అవుతాం కదండి అంటే, మంజిత్ పాల్ గారు చక్కని ఉదాహరణలు చెప్తారు. ఏంటి, వాక్యం చదివితే పని చేస్తుందా? లేదు, చదివి కళ్ళతో చూసి మెదడుకి ఎక్కించుకొని ధ్యానం చేసి మెదడు నుంచి హృదయానికి ఎక్కించుకొని హృదయం నుంచి మన స్వభావంలోనికి రావాలి. దర్శనాలతో ఉన్న ఒక్క ఇబ్బంది నాకేంటంటే, దర్శనాలు ఒక విశ్వాసిని లేఖనాల వైపు నడిపించదు. సాధారణంగా ఒక విశ్వాసి జీవితంలో ఆత్మీయ ఎదుగుదల వచ్చేలాగా చెయ్యరు సాధారణంగా. కానీ అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయా? ఉంటాయి. లేఖనాలు లేని భాషలు ఉన్నాయా? అక్కడ వస్తున్నాయంటే నమ్ముతాను. అంటే నేను ఒక భాష మాట్లాడతాను అనుకోండి, ఆ భాషకి లిపి లేదనుకోండి, ఆ భాషలో బైబిల్ లేదనుకోండి,
లేదా నా భాష తెలియకుంది కానీ బైబిల్ గ్రంథం ఆ భాషలోకి తర్జుమా చేయబడలేదు అనుకోండి, అప్పుడు అవి నమ్ముతాను ఎక్కువగా. కానీ అసాధారణమైన పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి వచ్చింది, ప్రతిసారి రావాలని కాదు, ప్రతిసారి వస్తుందంటే కొంచెం అనుమానాస్పదమే. మన ఆత్మీయ జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదలకి లేఖనము, ప్రార్థన ఉన్నది. ఈ రెండింటి నుంచి ఏదన్నా సరే మనల్ని తప్పుదో పట్టిస్తుందంటే అది కొంచెం అనుమానాస్పదంగా మనం పరీక్షించాలి. ఇంకో ఉదాహరణ చెప్తాను, దర్శనాలే కాకుండా పరిశుద్ధాత్మ నింపుదల. కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ నింపుదల కోసం తెగ ప్రార్థన చేసేస్తారు. అంటే వాళ్ళ భాషలో పరిశుద్ధాత్మ నింపుదల అంటే భాషల్లో మాట్లాడాలని, ఎగిరి ఇళ్ళగంతేయాలని. లేదా ఇంకొక ఆత్మ కూడా ఈ మధ్య కొత్త చర్చిల్లో పట్టణాల్లో వస్తుంది, ఏంటి, చేతులు ఎత్తి ఇలా ఊతూ ఇలాగ ఆరాధన చేయడం, ఆరాధన అంటారు దాన్ని. నేను అంటాను అది కేవలం భావోద్వేగాలను రేపెత్తించే ఆరాధన మాత్రమే కాదు, కానీ దాని వెనకాల ఒక ఆత్మ అయితే పనిచేస్తుంది. ఈ 3 సందర్భాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఎక్కువ హైలైట్ అవుతాడు, కానీ మరలా లేఖనము, ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని వైపు కానీ యేసు ప్రభు గారి వైపు కానీ చూపించడం లేదు, కేవలం పరిశుద్ధాత్మ నింపుతారు. ఇటువంటి విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. సరే, పౌలు గారికి కళ వచ్చింది, దర్శనం వచ్చింది. దర్శనం వచ్చాక 16వ వచనంలో 10వ వచనం క్షమించండి, అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడైనా తర్వాత ఏంటి, మేము నిశ్చయించుకొని. అంటే దర్శనం వచ్చిందంటే ఓహో దేవుడే మాట అని వెళ్ళిపోలేదు, ఆ దర్శనాన్ని పరీక్షించారు. నిశ్చయించుకున్నారంటే కొంచెం సంభాషణ జరిగిందనే కదా. ఒక నిర్ణయానికి రాకముందు, వాళ్ళు నిశ్చయించుకోకముందు దానికోసం కొంచెం సంభాషణ చేసుకున్నారు. చేసుకున్నాకే నిశ్చయించుకొని నిర్ణయించుకొని మాసిదోనియా దేశంలో ముఖ్య పట్టణమైన ఫిలిప్పు దగ్గరికి వారు వచ్చారు. అయితే 13వ వచనం, ఆ ముఖ్య పట్టణంలో విశ్రాంతి దినమున నదీ తీరమున ప్రార్థన జరుగుతుందేమో అనుకొని వచ్చారు. అయితే కొంతమంది స్త్రీలు కూడి ఉన్నట చూశారు. అయితే వాళ్ళతో మాట్లాడినప్పుడు అంటే మరి దేవుని గురించిన మాటలు, సువార్త గురించిన మాటలు అని నేను అనుకుంటాను. అయితే వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే పక్క నుండి వింటున్న లూదియాను ఆమె మనసు దేవుడు తెరిచాడు. ఆమె విన్నది, విశ్వాసం ఉంచింది, మారింది. 15వ వచనం చివరిలో ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిందని వేడుకొని బతికిలాడినాం. 16వ వచనం, మేము మరలా ఈ విశ్రాంతి దినంలో ప్రార్థనా స్థలానికి వెళ్ళారు, మాట్లాడారు, సువార్త చెప్పారు, అయిపోయింది. మరలా ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుట్టోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుడు చేత అతని యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. అయితే ఈ దెయ్యము పట్టిన చిన్నది సోద చెబుతుంది. సోద అంటే ఏంటి? ఈ అమ్మాయి కోసం విన్నావా, ఏం చేసిందో, ఆయన ఏమన్నారో చూసావా, అలాంటి మనం మాట్లాడుకునే సోది కాదు, సోది కబుర్లని కాదు. సోది అంటే నేను అనుకుంటాను కదా, ఒకవేళ జాతకం లాంటిదేమో, ఒకవేళ జరగబోయే విషయాలు చెప్తుందేమో. అదేంటండి, దెయ్యం పట్టింది జరగబోయే విషయాలు, ఆయనకి లాభం వస్తుంది, అవునా? లాభం వస్తుందని మనం చూస్తున్నాం. లాభం ఎందుకు వస్తుంది చెప్పండి? లాభం ఎందుకు వస్తుంది? చెప్పింది జరిగితేనే కదా లాభం వస్తుంది. లేదా మొదటి 2-3 సార్లు వస్తారు, 100 మంది వస్తారు, తర్వాత వస్తారా? రారు. వీళ్ళకి లాభం ఎందుకు వస్తుందంటే నేను అనుకుంటాను, ఒకవేళ దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని విషయాలు తెలుసు, మన హృదయ ఆలోచనలు అన్నీ కూడా దేవునికి తెలుసు. అయితే సాతాన్ గారు సర్వాంతర్యామి కాదు. సాతాన్ గారు ఒక వ్యక్తి, అదే దేవదూత, ఒకప్పుడు పడిపోయారు. ఆయనకి బోల్డ్ మంది అనుచరులు ఉన్నారు. అనుచరులు అన్ని చోట్ల ఉంటారు. సాతాన్ గారికి, ఆయన అనుచరులకి మన హృదయ ఆలోచనలు తెలియవు, కానీ మనం చేసే పనులు తెలుసు.
మనం మాట్లాడే మాటలు తెలుసు. అందుకే నేను అనుకుంటాను కదా, క్రైస్తవులు ఆచారాలు ఎందుకు నమ్ముతారంటే అది జరుగుతుందేమో అనుకుంటాను. అదేంటండి ఆచారాలు జరిగితే మరి ఆచారాలు నిజమే కదంటే కాదు. ఇప్పుడు నేను ఒకరితో నా యొక్క నమ్మకాలని ఆచారాలను వ్యక్తపరిచాను అనుకోండి. ఇప్పుడు నల్లపిల్లి వచ్చిందిరా బాబు, అది ఎదురుకొని కూడా బయటికి వెళ్ళిపోతున్నావు ఏంటి అన్నాను అనుకో, సాతాన్ గారికి తెలుసు ఓకే ఈయన నల్లపిల్లి చూస్తే బయటికి వెళ్ళకూడదు అనుకుంటాడు అనమాట అని తెలుసు. అయితే వారం తర్వాత నెల రోజుల తర్వాత నేను బయటికి వెళ్తూ ఉంటాను, నల్లపిల్లి ఎదురొస్తుంది. పాస్టర్ గారేమో వాక్యం చెప్పారు, బాబు ఆచారాలు పాటించద్దు నువ్వు అని. అయితేలే ఆచారాలు పాటించద్దు అన్నారు కదా, వద్దులే అని నేను పోని నల్లపిల్లని వెళ్ళిపోతాం. మనం వెళ్ళినప్పుడే కరెక్ట్గా అనుకోకుండా ఏం జరుగుతుంది, ఏదో చెడు జరుగుతుంది. ఓ నల్లపిల్లి ఎదురైంది కదా అందుకే మాట అని అనుకొని మళ్ళా ఆచారాలు నమ్మేయడం మొదలు పెడతాం. అది అక్కడ జరిగిందేంటి, సాతాన్ గారు గమనించారు, ఏదో శోధన ఎట్టారు, జరిగింది, ఇంకంతే. మన విశ్వాసం లేఖనాల మీద నుంచి పోయి వెంటనే నల్లపిల్లి మీదకి వెళ్ళింది. సో సాతాన్ గారికి మన ప్రవర్తన తెలుసు, మన మాటలు వింటాడు కాబట్టి మనకి రేపు పొద్దున్న ఏం జరుగుతుందో చెప్పచ్చు. ఒకవేళ ఎవరన్నా తాగుబోతున్నారనుకోండి, ఆయన కోసం ఊరంతా తెలుసు, సాతాన్ గారికి కూడా తెలుసు. వాళ్ళ అమ్మగారు బాబు మా బాబు గారు జాతకం చెప్పండి అని వచ్చింది అనుకోండి, నువ్వు వారం రోజుల్లోనో 2 రోజుల్లోనో ఏదో యాక్సిడెంట్ అవుతుందండి అని చెప్పింది అనుకోండి. ఎందుకు చెప్పింది, ఆయన తాగుతూ నడిపితే ఎప్పుడన్నా సరే యాక్సిడెంట్ అవుతుంది. సో ఆ రీతిగా ఈ దెయ్యం పట్టిన చిన్నది శోధ చెప్పి వాళ్ళ యజమానులకి లాభము తెస్తుంది. లాభం కూడా కాదు, బహులాభము తెస్తుంది. అయితే ఈ అమ్మాయి వీళ్ళకి ఎదురుగా వచ్చింది. వీళ్ళకి ఎదురుగా వచ్చినప్పుడు 17వ వచనం, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. అయితే ఆమె ఇలాగ ఏంటి, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యంతో చెప్పాను. వెంటనే ఆమెను వదిలిపోయింది. అయితే ఓ ప్రశ్న, పౌలు గారు ఎందుకు వ్యాకులు పడ్డారు? ఆ దెయ్యం చెప్తుంది నిజమే కదా, దెయ్యం పట్టించినది చెప్తుంది ఏంటి, వీరు నిజంగానే దేవుని సర్వోన్నతమైన దాసులు, అక్కడికి రక్షణ మార్గం చూపించగా వచ్చారు కదా, మరి ఎందుకు పౌలు గారు వ్యాకులు పడ్డారంటే మళ్ళా తాగుబోతు గారి దగ్గరికి వస్తాం. నందిగామంలో ఈ చర్చి వీధిలో ప్రతిరోజు ఒక ఆయన ఫుల్గా తాగి ఊపుకుంటూ వెళ్తాడు అనుకోండి. కనబడిన వాళ్ళందరినీ ఏదో ఒకటి అంటూ అలా నడుపుతూ ఉంటాడు ప్రతిరోజు. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనిస్తారు. అయితే ఒకానొక రోజు ఉద్యోగ సభలు పెట్టారు ఇక్కడ సంఘంలో. ఆ బ్యానర్ తగిలించగానే ఆయన వచ్చి ఊది అలా చూస్తున్నారు. అలా బ్యానర్ని చూసి తర్వాత రోజు ఇదే వీధిలో ఫుల్గా తాగేసి, అందరూ ఇక్కడ చర్చిలో ఉద్యోగ సభలుగా రండి, జానతన్ అయ్య గారు వస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, అందరూ రండి అన్నారు అనుకోండి. వస్తారా ఎవరన్నా? ఎందుకు రారంటే ఆయన సాక్ష్యం ఊరంతా తెలుసు, ఆయన జీవితం ఊరంతా తెలుసు. ఆయన ఇన్నిసార్లు జానతన్ గారు వస్తున్నారంటే జానతన్ గారు ఆయనతో పాటు కలిసి ఏదన్నా చేస్తారేమో, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ ఏమో అనుకుంటారు. అవునా కాదు? మరి అలానే ఈ దెయ్యం పట్టిన చిన్నది కూడా చెప్తుంది నిజమే. కాకపోతే దెయ్యం పట్టి సోది చెప్పి ఆమె సాక్ష్యము, ఆమె చేష్టలు ఊరంతా తెలుసు కాబట్టి ఆ చిన్నది చెప్తుంది నిజమైన దేవుడి నామానికి సమాజంలో ఎటకారం చేస్తున్నట్టు ఉంటారు, దేవుడి నామానికి అవమానం తీసుకొస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి పౌలు గారు వ్యాకులు పట్టారు.
ఎందుకు? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఇలాగ అనేక దినాలు చేస్తూనే వచ్చిందంట. ఈయన ఎందుకు వచ్చారు ఇక్కడికి? రక్షణ సువార్త ప్రకటిద్దాము అని వచ్చారు. మరి అనేక దినాలు ఎలా చేస్తూ ఉంటే మరి రక్షణ సువార్త కొంచెం ఆటంకమే కదా. అందుకు ఈయన వ్యాకులు పడ్డాడు. పౌలు గారికి ఆ పట్టణంలో ఉన్న పరిస్థితులు కూడా కొంచెం తెలిసాము. అయితే వ్యాకులు పడి ఇంక ఉండబట్టలేక దెయ్యాన్ని వెళ్ళగొడతాడు. దెయ్యము వదిలి వెళ్ళిపోయింది. అయితే 19వ వచనం, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూసి పౌలును శిలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి. ఏంటి? వాళ్ళకి వస్తున్నా మంచి లాభము ఇంక రావట్లేదు, డబ్బులు నహిగే. ఎందుకంటే దెయ్యం పోయి ఇంక ఈ అమ్మాయి సోజు చెప్పట్లేదు. ఏదో ఒక రోజు నడిపించుంటారు ఏదో, ఆ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది దెయ్యం పట్టలేదు, ఈ అమ్మాయికి వెళ్ళిపోయింది, మంచిగా అయిపోయింది అని ఇంకెవరు రావట్లేదు. వీళ్ళకి లాభం పోయింది. పోగానే ఏం చేశారు? పౌలును శిలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకి ఈడ్చుకొని పోయారు. ఒక్కొక్కసారి మనం కూడా అలానే చేస్తాం. అవసరం ఉన్నంత వరకు ఏమో చక్కగా మంచిగా కాలట్టుకుంటాం. ఎప్పుడైతే అవసరం తీరిపోయిందో జుట్టు పట్టుకొని అంతే. వీళ్ళకిలానే మనం కూడా మనకి ఏదన్నా కావాలంటే ఒకలాగా ప్రవర్తిస్తాము. ఆయనతో మన అవసరం తీరిపోయిందంటే ఇంకంతే. సరే, ఏడుకు వచ్చేద్దాం. గ్రామపు చావడిలోకి ఈడ్చుకొని వచ్చారు. ఈడ్చుకొని వచ్చి ఏమంటున్నారంటే 20 వచనం, అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీలమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. ఏం చెప్పారు? వీళ్ళు పౌలు శిల గారు యూదులు. వాళ్ళు ఎవరి కోసం చెప్తున్నారు? యేసు ప్రభు గారి కోసం చెప్తున్నారు. యేసు ప్రభు గారు ఎవరని మనం మాట్లాడుకుంటున్నాము ముందు వర్తమానంలో? మెస్సియా గారు ఏం చేస్తారు అని యూదులు వేసి చూస్తున్నారు. ఇజ్రాయెల్ రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వేసి చూస్తున్నారు. ఇప్పుడు రోమా ప్రభుత్వం ఉంది, వీళ్ళు చెప్తుంది యేసు ప్రభునే. కాకపోతే వీళ్ళు ఏంటంటే దాన్ని కొంచెం మార్చి కొంచెం మసాలా, మిర్చి, కారం, ఉప్పు వేసి తప్పుగా ఏం చెప్తున్నారంటే రోమా రాజ్యంలోనే రోమా రాజుని చంపేసి ఆ యొక్క ఆస్థానాన్ని ఇంకోటికి ఇచ్చేలాగా వీళ్ళు రేపుతున్నారు అన్నట్టుగా సృష్టించి వీళ్ళ మీద తప్పుడు నిందలు మోపారు. అయితే 22వ వచనం, అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టమని ఆజ్ఞాపించారు. న్యాయాధిపతులు ఏమన్నారు? బట్టలు తీసి బెత్తంతో కొట్టమన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారు? 23వ వచనం, చాలా దెబ్బలు కొట్టారు. 1 కాదు 2 కాదు, చాలా దెబ్బలు కొట్టి మళ్ళా వారిని చెరసాలలో వేసి అక్కడ ఆపేలేదు, భద్రముగా దాయాలి. ఎందుకు? ఏకంగా రాజుగారి సింహాసనానికి వెళ్ళవేస్తున్నాడు, ఇన్ని భద్రంగా దాయాలండి మీరు అని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞ పొందుకున్న చెరసాల నాయకుడు ఏం చేశాడు? 24వ వచనంలో, వారిని చెరసాలలో వేయలేదు కదా, తీసి లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్ళకి బెండి వేసి బిగించారు. ఆ కాలంలో కాళ్ళకి బొండ వేసి బిగించడం అంటే కాళ్ళకి కట్టి ఇలా పైకెత్తి వాళ్ళ కాళ్ళని, అంటే వాళ్ళు వీపులేమో కింద నేలకు రాసుకుంటే ఆ కాళ్ళేమో ఇలా పైకి ఉంటాయి గాలిలోకి, అలా కట్టేవారు. మరి పౌలు గారిని అలా కట్టారో లేదో మనకి తెలియదు. ఏదేమైనప్పటికీ ఆయన చాలా దెబ్బలు తిన్నారు. ఈ పంతా ఫుల్గా దెబ్బలతో రక్తంతో పచ్చిగా ఇలా పట్టుకుంటే
నొప్పి వచ్చేలాగా ఉన్నాడు. ఈ కాలంలో మన చెరసాలలో అంత బాగోవు, ఈ కాలంలోనే. మరి అలాంటిది రోమీల కాలంలో చెరసాలంటే ఇంకెలా ఉంటాయి మీరే ఊహించుకోండి. అది రోమీల కాలంలో చెరసాల మాత్రమే కాదు కదా, ఏంటి లోపల చెరసాల. ఆ లోపల చెరసాల మామూలుగా గుహల్లో ఉండేది. ఏదేమైనా లోపల చెరసాలంటే చక్కగా ఇలా ఫ్యాన్ ఉండి, ఇలా కుర్చీ ఉంది, ఇలా టేబుల్ ఉండి, పక్కన బాత్రూమ్ ఉంది, పక్కన వాటర్ ఫిల్టర్ ఉండి ఉంటుందండి. ఇలా ఉంటుంది, గలీజ్గా ఉంటుంది. అక్కడ ఇంతకుముందే ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. దానికి ఏమంటారు, కిటికీలు కానీ గాలి రావడానికి వెలుతురు రావడానికి ఏమీ ఉండవు మ్యాక్సిమం. ఏదో గుహ, అక్కడ ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు, సరైన వసతులు లేవు. సో ఇంక మీరు ఊహించుకోండి, ఓ మానవుడు లేదా కొంతమంది మానవులు కొన్ని సంవత్సరాలుగా అందరూ ఉండి బయటికి వెళ్ళి మళ్ళీ ఎవరైనా బయటికి వెళ్ళాక అందరూ వెళ్ళి చక్కగా దాన్ని క్లీన్ చేసేసి వచ్చే తర్వాత నేరస్తుడి కోసం ఆ రూమ్ని రెడీ చేస్తారా? చేయరు. అంటే చాలా గలీజ్గా, గత్తగా, చాలా దారుణంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో పచ్చి గాయాలు వేసుకొని పౌలు గారు, శిల గారు ఒకవేళ పైకి లాగి కింద వాళ్ళ వీపులు రాసుకుంటున్నాయేమో, నొప్పి, బాధ, దానికి తోడు ఆ కింద కూడా మట్టిలో వీపంతా ఫుల్ దెబ్బతిని రక్తం తిన్నప్పుడు మట్టిలో పడుకొని బాగుంటుందా? వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒక్క నిమిషం మర్చిపోద్దు. ఏంటి మర్చిపోద్దు? వీళ్ళు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటండి? ప్రభువునే కదా వెంబడించి వచ్చారు. పరిశుద్ధాత్మదేవుడు ఆసియాకి వెళ్ళొద్దన్నాడు, బిదున్యాకి వెళ్ళొద్దన్నారు, కానీ మాసిదోనియాకి నడిపించారు. దేవుని మాట విన్నందుకు ఆయన జీవితంలోకి ఎంత వచ్చిందో చూసారా? మనల్ని చెప్తుంటారు వర్తమానాలు టీవీలో చక్కగా, ఏంటండి దేవుని నమ్ముకో, నీకు ఆశీర్వాదం, విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. పౌలు గారు విశ్వాసం లేదా? దేవుణ్ణి వెంబడించట్లేదా? ఎక్కడున్నారండి? చెరసాల ఒకటి పరువు పోయింది, బట్టలు కూడా తీశారు, చితక్ కొట్టారు. చెరసాల కాదు కదా, లోపల చెరసాలలో వేశారు. ఎందుకు? దేవుణ్ణి వెంబడించినందుకే కదా. మరి మనం వినేది దేవుడిని నమ్ముకో, దేవుడు నీకు అన్నీ ఇచ్చేస్తాడు, అన్నీ బాగు చేసేస్తాడు, అన్నీ బాగుంటుంది, నీ జీవితం సుఖమయంగా ఉంటుంది, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాడు, నువ్వు వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి, దేవుడు ఇచ్చేస్తాడు. ఇవన్నీ ఎంతవరకు వాక్యానుసారం అండి? వాక్యానుసారం కాదు. అంటే అదేంటండి బాబు, ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటే మమ్మల్ని కూడా చితక్కొట్టేస్తారా అంటే తెలియదు. మరి ఈ పరిస్థితుల్లో ఈ కాలంలో సువార్థీకరణ చేస్తే చేయవచ్చు. కాకపోతే రోమ 8:29 ఏమంటుందని మీరు తీయదు, కానీ ఆయన నమ్ము వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. అక్కడదా ఆపేస్తారు మనల్ని. ఏంటి? ఆయన నమ్మితే అన్ని సమకూడి జరుగుతాయండి. సరే, ఇప్పుడు ఇబ్బందులు ఉన్నా తర్వాత ఇబ్బందులు పోతాయి, లేదా ఈ ఇబ్బందుల్లోంచి దేవుడు ఏమన్నా మంచిది మనకు తీసుకొస్తాడండి, సమస్తము సమకూడి జరుగుతుంది ఆయన నమ్మే వాళ్ళకి అంటారు. తర్వాత వచ్చిన చదవండి, ఆ కిందకు వస్తే తర్వాత వచనంలో సమస్తము సమకూడి జరగడం దేనికి? అందరూ కూడా క్రీస్తు సారూప్యములోనికి మారబడడానికి సమస్తము సమకూడి జరుగుతాయి విశ్వాసులకి. అంటే మనకున్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవి పోతాయి అని వాగ్దానం ఇవ్వలేదు, కానీ వీటిని గుండా మనము వెళ్తున్నప్పుడు, జీవితంలో వాటి గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఎవరికి అర్థం కానీ నెమ్మదిని మనకిస్తాడు.
ప్రతికూలమైన పరిస్థితుల్లో క్రీస్తులాగా స్పందించే అవకాశము మనకి ఇస్తాడు. శిలువ వేయబడుతూ కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు, వారిని క్షమించండి. అటువంటి గుణంలోనికి, అటువంటి స్వభావంలోనికి, అటువంటి ప్రవర్తనలో లాగా మన ప్రవర్తన మారబడుటకు సమస్తము సమకూడి జరుగుతుంది. అంతేగాని మనం ఏది చెప్తుంది ఏదనుకుంటే అది అందుకు కాదు. సరే, పౌలు గారు శిల గారు జైల్లో ఉన్నారు. ఏం చేస్తారండి? ఎవరికన్నా సరే సనుక్కునే హక్కు ఉంది ప్రపంచంలో అంటే వీళ్ళకే. ఎవరికన్నా సరే దేవుని మీద బాధపడి కోపపడే హక్కు ఉంది అంటే వీళ్ళకే. ఎవరన్నా సరే నాకే ఎందుకు దేవుడా ఇది అనేవారు ఉన్నారంటే వీళ్ళకే ఆ హక్కు ఉంది. దేవుడా నిన్నే కదా వెంబడించాను, నన్ను ఎందుకు ఈ పరిస్థితిలో తీసుకొచ్చావు దేవుడా అని మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందంటే వీళ్ళకే ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచు నుండిరి. ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారండి అంటే కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ నా భార్యకి రోగం వచ్చిందనుకోండి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతి అని పాడతానండి. పాడే భర్తలు ఉంటారు, మళ్ళీ పాడకూడదండి, తప్పు. పాడతాను అలాగా? ఎప్పుడు పాడతాను? నా అకౌంట్లో జీతం పడితే పాపా మంచి ఆనందం. నా అకౌంట్లో పెన్షన్ పడితే అబ్బో సూపర్ ఆనందం. మన పిల్లలకి మన మనవలకి మంచి ఉద్యోగం వస్తే అంటే మనకు కూడా కొంచెం డబ్బులు వస్తాయంటే సూపర్ ఆనందం కదండి. అప్పుడు వస్తాయి హల్లెలూయా స్తుతి మహిమ అని. కానీ సువార్త చెప్పి ఉద్యోగం పోతే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు వాడతావా? అంటే కష్టాల్లో కీర్తనలు ప్రార్థనలు రావు మనకి. పౌలు గారికి పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నా సంతోషంతో కీర్తనలు ప్రార్థన చేస్తున్నారు. మనం అంటాం కదా అబ్బాయి అలా కాదండి బాబు, నేను అసలు అలాంటి కాదండి బాబు, ఆ పరిస్థితులు ఏదో అలా చేసినాయి అంటే అబద్ధం ఏదో ఆడాల్సి వచ్చిందంటే మంచి సామెత ఉందండి, మంచి సామెత ఉంది కదండి. ఏంటి మంచి సామెత? అబద్ధాల కోసం కూడా మంచి సామెత ఉంది. ఏంటి? 100 అబద్ధాలన్నా చెప్పి పెళ్లి చేయాలి. ఆ పరిస్థితి నుండి అబద్ధం చెప్పకపోతే ఎవరు చేసుకుంటారండి మా పిల్లని? అబద్ధం చెప్పకపోతే మా వాడిని ఎవరు చేసుకుంటారండి బాబు? ఈ కాలంలో క్రైస్తవులు ఆత్మీయ అన్ని ఎవరికి కావాలండి కదా. అబ్బాయి పొద్దున్న నుంచి పనిలో ఉండి చిరాకు వచ్చేసిందండి. ఇంట్లో కింద మీద పడి పని చేసుకుంటున్నాను. ఇంకేదో ఆ పరిస్థితిలో మా ఆయన అలాగనే పుసుకుమని ఏదో మామూలుగా అయితే అలా కోప్పండి, మామూలుగా అయితే అలా మాట్లాడండి, మామూలుగా అయితే అలా బాధపడండి. ఇంకోటి ఆయన ఉన్నాడే, వాళ్ళు ఏం చేశారో మీకు తెలుసా అండి? వేరే వాళ్ళు అయితే అలా చేయనండి. నేను వాళ్ళు ఏదో ఇంకా అలాగే అయిపోయిందండి కదా. మనం ఎప్పుడు కూడా పరిస్థితులని మనం పాపం చేయటకు ఒక వంకగా వాడతాం. మనం ఏమంటామంటే పరిస్థితులు నాలో లేనిది బయట తెచ్చిందండి. నాలో కోపం ఉండదు, నాలో బాధ ఉండదు, నాలో చిరాకు ఉండదు, నాలో సనుక్కునే గుణం ఉండదు, ఏమి నాలో ఉండవండి బాబు. ఎందుకంటే సంఘాన్ని చర్చికి వెళ్తాను కదా, ప్రతి ఆదివారం వెళ్ళిపోతాను. నేను చర్చి క్రైస్తవుడిని, నేను నాలో ఏముండవు. కాకపోతే ఏదో పరిస్థితులు బట్టి అలాగా ఏదో ఆ పరిస్థితి ఈ పరిస్థితి వల్ల అలాగా, ఆ పరిస్థితి వల్ల ఆ పరిస్థితి వల్ల ఆ పరిస్థితి వల్ల అలాగా అన్ని పరిస్థితుల వల్ల ఇలా అయిపోతూ ఉంటాం. కానీ మనలో మటుకు ఏది ఉండదు అని అంటాం మనం. కానీ నిజం ఏంటంటే పాలు బాగా పొంగించి కాఫీ పొడి వేసాను అనుకోండి, ఏమొస్తుంది? కాఫీ వస్తుందా? వాటర్ మెలన్ జ్యూస్ వస్తుందా? టీ వస్తుందా? కాఫీ వస్తుంది. పాలు బాగా మరిగి టీ పొడి వేసాను అనుకోండి, ఏమవుతుంది? టీ వస్తుంది.
మరి మన జీవితాలు కూడా అంతే. ఆ మరిగించే పాలు, ఆ వేడి పాలు ప్రతికూల పరిస్థితులకి గుర్తు అనుకోండి. ఆ కాఫీ పొడో, ఆ టీ పొడో అది మన జీవితాల్లో ఉన్న నిజమైన మన గుణాలు అనుకోండి. ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు వస్తాయి అప్పుడు మన అసలు సిసలైన గుణం బయటపడుతుంది, అంతేగాని లేనిది బయటపడదు. ఇంకా అర్థమవుతుందా? మనము మన స్వభావం ఎటువంటిదో, మన ప్రవర్తన ఎటువంటిదో అప్పుడే బయటపడతాయి. మన భార్యలు పాపం కాఫీ చేస్తారు కానీ డబ్బేయాలి అంటది కాఫీ పెట్టినప్పుడు. మన భర్తలు పాపం కష్టపడి పనిచేసి వస్తారు కానీ డోర్ డబ్బేయాలి అంటది. లేదా చెవులు ఉంటాయి కానీ మాట్లాడింది వినబడదు అస్సలు కదండి. అవునా కదా? ఇవన్నీ మన ప్రవర్తనలో. మనం అనుకుంటాం కదా, నేను అలసిపోయి ఉన్నాను కాబట్టి ఇంకా ఆగోలు ఎవరు పడతారండి, లేదా నేను కష్టపడి ఇంట్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేస్తూనే ఉన్నాను, అంటుతూనే ఉన్నాను, కాయగూరలు కట్ చేస్తూనే ఉన్నాను, ఈ ఎండలో వేడిలో ఆ వేడిలో మళ్ళీ కాయగూరలు వండుతూనే ఉన్నాను, మంచి వంటకం చేశానండి బాబు. అప్పుడు కూడా మా ఆయన్ని ప్రేమతో ఏమండి మీకోసం ఇవ్వండి మంచి భోజనం చేశాను మాట్లాడతారా అంటే మన గుణం. ఏంటా గుణం? చిరాకు వస్తే చిరాకు పడిపోతాం, అలిసిపోతే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది బయటికి. మనం అనుకున్న జరగకపోతే మన భర్తలకి కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో మనలో ఉన్నదే బయటపడుతుంది, మనలో లేనిది కాదు. అయితే చివరి మాట, ఖైదీలు వినిచున్నారు. అది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రతికూల పరిస్థితుల్లో క్రైస్తవులు ఏ రీతిగా స్పందిస్తారని సమాజం అంతా చూస్తుంది. మన క్రైస్తవులు కరెక్ట్గా అప్పుడే పప్పులు కాలేస్తాం. మనకు అన్నీ ఉన్నప్పుడు బాగుంటుంది. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడే సమాజం వీళ్ళు ఎలా స్పందిస్తారని వస్తుంది. అప్పుడే మనము మన సాక్ష్యాన్ని కాపాడుకోం. వివరాల్లోకి వెళ్ళే సమయం లేదు కానీ 33వ వచనంకి వచ్చింది. ఖైదీలు విన్నారు, నేను చెప్తాను. భూకంపం వచ్చింది, చెరసాల తలుపులు తెరవబడినాయి, కానీ ఏ ఒక్క ఖైదీ కూడా పారిపోడు. అయితే చెరసాల తలుపులు తెరవబడ్డాయి, భూకంపం వచ్చింది, ఈ పాటలు, ఈ ప్రార్థనలు, ఈ పిచ్చి ఆయన చెరసాల నాయకుల దృష్టిలో ఏట్రా బాబు వీళ్ళు ఇవన్నీ అనుకున్న ఆయన ఎప్పుడైతే భూకంపం వచ్చిందో ఆయనకి సీన్ అర్థమైపోయింది. అజ్జి బాబో అనుకొని వెంటనే కత్తి చూసి చంపుకోబోతాడు. పౌలు గారు అంటారు, అర్రే నువ్వేమి చేసుకోక మేము అందరం ఇక్కడే ఉన్నాం, నేను శిలగారు ఖైదీలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సాక్ష్యం అంత ప్రభావితం చేయగలరు. తలుపులు తెలిసిన ఖైదీలు పారిపోలేదు. అయితే ఈయన కత్తి దూసుకొని చంపుకోబోతుంటే చేసుకోవద్దంటారు. చెరసాల నాయకులు దీపం తెమ్మని చూసి ఆశ్చర్యపోయి 33వ వచనం 31వ వచనం అందుకు 30వ వచనం వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను? చెరసాల నాయకుడు, రోమా చెరసాల నాయకుడు ఆ ప్రశ్న వేస్తాడు. 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకువచ్చి వారి గాయాలు కడిగాడు. ఇది వరల్డ్ రికార్డ్ అండి. రోమా సైనికుడు, కఠిన హృదయం కలిగిన చెరసాల రోమా సైనికుడు ఎక్కడన్నా గాయాలు కడగడం చూశారండి. అంటే ఇది ఎలాంటిదంటే దొంగిలించిన డబ్బులన్నీ అందరికీ ఇచ్చేయడం వల్ల. ఇది ఎలాంటిదంటే మన దగ్గర నుంచి దోచుకున్న పాలిటీషియన్లు అందరూ మళ్ళీ మన డబ్బులు తీసుకొచ్చి మనకి ఇచ్చేయడం. ఇది ఎక్కడా జరగదు. కానీ ఎంతమందిని సిలువ వేసి ఉంటాడు ఈ రోమా నాయకుడు? ఎంతమంది సిలువ వేయబడ్డం చూసి ఉంటాడు? ఎంతమంది సిలువలో మరణిస్తూ ఎంతో బాధపడుతుంటే ఎటకారంగా నవ్వుకొని ఎటకారంగా ఆయన మీద జోకులు వేసుకొని ఎన్నిసార్లు ఉంటుంటాడు ఈ చెరసాల నాయకుడు. అంత కఠిన హృదయం కలిగిన చెరసాల నాయకుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పౌలు గారి గాయాలు కడుగుతున్నారు. అంత మార్పు తెచ్చింది ఏంటండి ఆయన జీవితంలో అంటే వాళ్ళ
సాక్షి జీవితం. ఎందుకండి మన పల్లెటూరులో ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు అంటే మీటింగుల్లోని, సంఘాలని నేను అనుకుంటాను కదా, ఒకవేళ మన సాక్షి జీవితం వల్లనేమో. ఆదివారం బైబిల్ పట్టుకొని క్రైస్తవులాగా చక్కగా కనపడతాం, కానీ ఎప్పుడైతే చర్చి నుంచి వచ్చి బైబిల్ అలా టేబుల్ మీద పెడతామో వెంటనే మన నిజం బయటకు వచ్చేస్తాయి. మళ్ళా ఆదివారం వరకు దాన్ని పట్టుకోం. ఇంట్లో మన ప్రవర్తన మన పిల్లల పట్ల, భర్తల పట్ల ఎలాగుందో సరి చేసుకోం. సమాజంలో మన కుటుంబ సాక్షి ఎలా ఉందో పట్టించుకోం. ఇతరులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఏ రీతిగా వ్యవహరిస్తున్నామో, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప చూపిస్తున్నామో పట్టించుకోం కాదు కదా. ఏ మానవత్వం ఉన్నాయి ఆ మానవుడు కూడా, క్రైస్తవుడే అవసరం లేదు, మానవత్వం ఉన్న మానవుడు కూడా మనకులాగా వ్యవహరించలేము. మనంత క్రూరంగా, క్రైస్తవులు అంత క్రూరంగా. సాక్ష్యం మన సాక్షి జీవితం. అందుకే అన్నాను ఈ వర్తమానం యొక్క శీర్షిక. ఈ బైబిల్ పట్టుకుంటేనే క్రైస్తవుడువా, లేదా బైబిల్ పక్కన పెడితే మిగిలిన రోజులు కూడా క్రైస్తవుడువా, క్రైస్తవురాలువైనా, లేదా ఆ బైబిల్ ఉంటేనే నువ్వు క్రైస్తవుడు అని తెలుస్తుందా? ఆ బైబిల్తో మనల్ని చూసి అవక్క అయిపోయిన వాళ్ళు ఉంటారా? అయ్యి బాబోయ్ ఏంటి ఈయన క్రైస్తవుడా, ఈవిడ క్రైస్తవుడా అని దేవుని నామానికి అవమానమే కాదు కదా, మన సాక్ష్యం చూసి దేవుని దగ్గరికి రావట్లేదు. ఎప్పుడు కూడా మన జీవితాలు న్యూట్రల్గా ఉండవు. న్యూట్రల్గా అంటే ఏమీ చేయకుండా అటు ఇటుగా ఉండవు. మన జీవితాన్ని చూసి ఏదో మనుషులు, చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, మన కుటుంబీకులు దేవునికి దగ్గర అవుతారు, లేదా దేవునికి దూరం అవుతారు. ఆ రెండాటిలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటారు. కానీ నా జీవితాన్ని చూసి అటు ఇటు కాకుండా అటు దగ్గర అవ్వట్లేదండి, అటు దూరం అవ్వట్లేదండి అన్నట్టు ఉందండి అంటే కుదరదు. అలాగే మన జీవితాన్ని పరీక్షించుకుందాం. సాక్షి జీవితం ఉందా లేదా? రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? రక్షించబడి 30 సంవత్సరాలు అయినంత మాత్రాన మంచి సాక్షి జీవితం ఉందంటే లేదు. మంచి సాక్షి జీవితం ఉంటుంది అంటే ఖచ్చితంగా కాదు. మంచి సాక్షి జీవితం ఉండాలంటే మనము లేఖనానుసారంగా మనము స్పందించడం నేర్చుకోవాలి పరిస్థితులకి. అంటే బాధపడద్దండి, కోపపడద్దండి అంటున్నారు అంటే లేదు. మీరు కీర్తనలు చదవండి, దావీదు గారికి ఎంత కోపమో, దావీదు గారికి ఎంత బాధో మీకే తెలుస్తుంది. అయ్యా నీ అగ్ని పంపించి శత్రువుల్ని దహించే, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల నుంచి. దేనికి సహాయం? కొట్టేయడానికో, చంపేయడానికో, న్యాయం తీర్చడానికో, ఈయన పక్షాన్ని వాదించడానికో. అవన్నీ ఏంటంటే భావోద్వేగాలు. కాకపోతే దావీదు గారు చేసిన ఒక మంచి పని ఏంటి, మనం చేసే చెడు పని ఏంటంటే, ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఆయన భావోద్వేగాలన్నీ కూడా దేవుని దగ్గర వ్యక్తపరుచుకున్నాడు. మనం ఏం చేస్తామంటే మన భావోద్వేగాలన్నీ కూడా ఇతరుల మీద చూపిస్తాం. అందుకే మన సాక్షి జీవితాలు పోతాయి. అందుకే క్రైస్తవులు అంటే కొంచెం హేళన ఈ లోకానికి. క్రీస్తు అంటే ఇష్టం అంటారు కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదంటారు. మన సాక్షి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో పరీక్షించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనాలైనా, మేము మా సాక్షి జీవితాన్ని సరిగ్గా ఉంచుకుంటకు సాయం దయచేయండి నాయన. ఇతరులు మమ్మల్ని చూసినప్పుడు నాయన యేసు ప్రభు గారికి సాక్ష్యం ఇచ్చేటట్టు మా జీవితాలను లాగిన సాయం దయచేయండి నాయన. పరిస్థితులకి, కుటుంబంలో ఉన్న పరిస్థితులకి, ప్రతికూలమైన పరిస్థితులకి, మా జీవితంలో మేము ప్రతిరోజు ఎదుర్కొనే వివిధ రకాలైన విషయాలకి నాయన మేము సరి అయిన రీతిలో స్పందించడానికి మాకు సాయం దయచేస్తారు. నమ్ముచు యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. చక్కని వార్తని అందించిన
జరుగుతూ